మనకి లాభం ఉండాలి, మన దగ్గరకు వచ్చే కస్టమర్కి లాభం ఉండాలి. ఏ ఒక్కరికి కానీ కష్టం జరగకూడదు. అలా చేసుకుంటే మన వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఇబ్బంది పడకుండా మనం వ్యాపారం చేసుకోవచ్చు. ధన్యవాదాలు. మీరు 5 minutes ఉంటే కూడా విశాఖలో రావాల్సిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మీడియా అడ్రస్ చేసి వాళ్ళు మాట్లాడతారు. మీరు అందులో కొద్దిగా స్నాక్స్ టీ తీసుకోండి. సైడ్ అవతలి పోతాం వాళ్ళు ఇద్దరు. ఎవరైనా ఏదైనా మీరు సమస్యలు ఇక్కడ ఫేస్ చేస్తుంటే చెప్పాలనుకుంటే చెప్పచ్చు. అందరికీ నమస్కారం. తీసుకొని వచ్చి తెచ్చి 100 బిర్యానీ అడిగేవాళ్ళు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ వచ్చి ఆ ప్రాబ్లం 90% సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఏమొస్తుందంటే డైరెక్ట్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని కాంబో తెచ్చి ఒక 100-200కి ఇస్తాము వేయండి అని అడుగుతున్నారు కస్టమర్లు. బ్యాటరీ తెచ్చేది బ్యాటరీ 90 రూపీస్ మనం చెప్తే ఆన్లైన్లో ఎందుకున్న 450 రూపాయలు ఉంది, 500 ఉంది, 100 రూపాయలు నీకు ఇస్తాను వేయండి అని చెప్తున్నారు. కడపలో చాలా మంది ఆన్లైన్లో తీసుకొని వస్తుంటే వేస్తున్నారు. అది వేయకుండా ఏదో సొల్యూషన్ చేయాలని నేను కడప అసోసియేషన్ కమిటీకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇక్కడ ఉన్న షాప్ ఓనర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరైనా స్పేర్ పార్ట్ వాళ్ళు తీసుకొచ్చి ఎటువంటి సర్వీస్ చేయరు. ఇప్పుడు మీ షాప్లో లేకపోతే పక్క షాప్లో లేదు, అతను కూడా చేయకపోతే పక్కన లేదు, అతను కూడా చేయకపోతే ఎక్కడ పోతాడు, ఎక్కడైతే తెస్తాడో అక్కడ రిటర్న్ చేసుకుంటాడు. తర్వాత ఎవరికో బిజినెస్ అనేది మన వాళ్ళకి జరుగుతుంది. మనలో మనకి యూనిటీ ఉంటేనే ఈ బిజినెస్ లో మనం ముందుకు పోగలం. మనలో మనకి యూనిటీ లేకుండా ఇంకొకటి ఏమంటే ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే అన్లాక్ అనేది వితౌట్ బిల్ వితౌట్ బాక్స్ ఎవరు చేయొద్దు. ఏకోకి తర్వాత మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మనం తింటున్నాం, మన కష్టం మనం పడుతున్నాం. లేకపోతే అది అన్లాక్ చేసి మనపై రోజుగా నిలవాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎవరు కూడా వితౌట్ బిల్లు వితౌట్ ఆధార్ కార్డు వితౌట్ బాక్స్ చేయకండి. అన్లాక్ బిల్లు ఉందా చేయండి, ఆధార్ కార్డు ఉందా చేయండి. వాళ్ళు ఎవరు అడిగితే ఆధార్ కార్డు సబ్మిట్ చేయండి. మన వాళ్ళు మెన్షన్ చేసామంటే ఐఎంఐ నెంబర్ మెన్షన్ చేసుకోండి. మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా మంది ఆల్రెడీ పోయినామని కాబట్టి మన వాళ్ళకి సమస్యలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి మనము దానికి సంబంధించిన తెలుసుకొని వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కూడా మనం వినాలనుకోండి. వాళ్ళు కూడా వాళ్ళ విలువైన సమాచారం ఏదైనా కూడా చెప్పాలి. ఇప్పుడు సెక్రటరీ చేసారైనటువంటి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ సెషన్స్ మీరు ఎందుకు వచ్చారంటే చాలామంది మేము ఈ మధ్య ఫోన్లు రికవరీ చేస్తున్నప్పుడు ఎక్కువ శాతం ఎవరైనా కానీ ఏమైనా కానీ ఇక్కడికి వచ్చేసి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మడానికి వచ్చే వాళ్ళ దగ్గరనే వస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా తీసుకొస్తున్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. రీసెంట్గా ఒక 3-4 కేసులలో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు, తర్వాత వేరే స్కామ్ కేసులో ఇన్వాల్వ్ అయిన కూడా తీసుకోవాలనుకుంటుంది. కొంతమంది బాగా సఫర్ అవుతున్నారు. అప్పుడప్పుడే ఈ షాపులు పెట్టడం ఏదైనా పెళ్లి చేసుకోవడానికి కూలయ్యాలంటే ఒక షాప్ పెట్టాలి. కాబట్టి ఇది ఒకటి. బయట సింపుల్గా ఎంతో కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే వానికి ఇచ్చి మోసం చేస్తాను సోషల్. సరే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి నాకంటే మీకే ఏం అవసరం ఒకసారి చెప్తే నేను దానికి సొల్యూషన్ ఇస్తాను. ఒక మైకి అంటే ఒక మైకి
సరే ఈ మైక్ ఇచ్చేసి నేను అన్నమాట. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్తో డిస్కషన్ చేయండి, ఎందుకంటే సార్ సొల్యూషన్ ఇస్తారు. హలో ఫ్రెండ్స్, మీలో చాలా మంది మీకు అన్లాక్ వచ్చినా కానీ లేదా కూడా అదే తీసుకుంటారు. ఏమంటే డాక్యుమెంట్ తీసుకున్నాడు 100% అతని హోప్స్ ఉన్నప్పుడే మీరు దాన్ని డీల్ చేయండి. తర్వాత పైకి వేసుకోండి. లేదు చెప్పు, నీ పేరు చెప్పు. రాజేష్ కుమార్ స్వామి, విజయలక్ష్మి కమ్యూనికేషన్స్. ఏదైనా అన్లాక్ చేయాలంటే కస్టమర్ దగ్గర ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి, బిల్ ఉంటుంది కదా, ఆధార్ కార్డు మొబైల్ తీసుకొని చేయకూడదు. అక్కడ బిల్లు ఉందా? బిల్లు కూడా ఫేక్ బిల్లు పెట్టుకొని వస్తున్నారు చాలా మంది. అది కూడా చాలా రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. అటువంటి సందర్భంలో మీరు జనరల్ ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి. జనరల్గా మొబైల్ తీసుకోవడానికి తీసుకొని ఏదైనా చేస్తాం. రైట్. దీంతో పాటు వాళ్ళకి మా తరఫు నుంచి మా నంబర్ తీసుకున్న గ్రూప్లో పెట్టి నేను ఒక చెక్ లిస్ట్ ఇస్తాను. ఈ చెక్ లిస్ట్ లో 20 పాయింట్లు ఉంటాయి. ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ వాళ్ళు ఏమేమి చేయాలి, డూస్ అండ్ డోంట్స్. ప్రతి మొబైల్ వచ్చిన తర్వాత సింపుల్ గా తెలిసిపోతుంది. ఆ పోర్టల్ ఎట్లా ఆపరేట్ చేయాలి ఏంటని చెప్పేసి మీ వాళ్ళని మా దగ్గరకు వచ్చి నేను ట్రైనింగ్ ఇచ్చేస్తాను. ఆ గ్రూప్ లో డూస్ అండ్ డోంట్స్ అనేది మొత్తం చేస్తాను. తర్వాత మీ వాట్సాప్ కమ్యూనిటీలో ఎప్పుడు కూడా ఏదైనా కానీ రిమార్క్ అయిన మొబైల్స్ ఎవరు కూడా తీసుకోవద్దు. తీసుకుంటే కూడా కాంప్లికేషన్స్ వస్తాయి, మీ బిజినెస్ పోతుంది, మెంటల్గా స్ట్రెయిన్ అవుతారు. ఇంటిమేషన్ ఇచ్చినట్టు మాకు ఫోన్ రికవర్ అవుతుంది. మీ పేరు కూడా అంతా గుర్తంగా చెప్తాము, బయటికి ఎక్స్పోజ్ చేయండి. దానివల్ల మాకు ఫోన్ రికవర్ అవుతుంది. మీరు కూడా ఏం స్ట్రెయిన్ కావాల్సిన అవసరం లేదు. సిఆర్ ఫోటోలో పోయినంటే ఫోన్ బ్లాక్ అయిందా లేదంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎట్లా చేయాలంటే మేము మీ వాళ్ళకి ఒకరిద్దరికి ట్రైనింగ్ ఇస్తాను. నేనే ఇచ్చిన తర్వాత అది ఒక చెక్ లిస్ట్ మాత్రం ఎస్ఓపి మాత్రం మీ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అది అందరూ ఫాలో చేసుకోండి. ఫోన్ ఇవ్వడం మీ ఏదో దాదాపు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ఎక్కడ సమస్య వస్తుందంటే ఒకరు బస్ స్టాండ్లో పోయినాడు, ఫోన్ కొట్టేస్తాడు. ఫోన్ కొట్టేసి జనరల్గా మనకి ఈజీ ప్యాటర్న్ ఉంటాయి, అది ఓపెన్ చేసి ఫోన్పే కొట్టేస్తాడు. ఫోన్పే నుంచి డబ్బులు కొట్టేస్తున్నాడు. ఆ ఫోన్ కొట్టేసినప్పుడు షాప్లో వాడిని కంప్లైంట్ చేసి వాడి అకౌంట్ బ్లాక్ అవుతుంది. ఇది తీసుకొచ్చి అన్న నాది పని చేయడానికి కొంచెం రిపేర్ చేయడానికి మీ దగ్గరకు వస్తాడు. ఫేక్ అట్లా దాంతో మీరు కొంతమంది డబ్బు కష్టపడకపోతే మీ పరిస్థితి రీసెర్చ్ చెక్ చేసేస్తారు. ఎవరైనా వాళ్ళకి కాంటాక్ట్ సింపుల్ అయిపోయింది. నమస్తే సార్. ఇప్పుడు వచ్చే కొన్ని మొబైల్స్ కి బ్యాక్ సైడ్ ఐఎంఈ స్టిక్కర్ ఉంటుంది సార్. స్టిక్కర్ రిమూవ్ చేస్తున్నారు స్టైల్ కోసం చాలా మంది. అది అన్లాక్ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఐఎంఈ నెంబర్ చెక్ చేయాలంటే వీలు కుదరదు. ఏ నెంబర్ చెక్ చేయాలంటే సింపుల్ ఇప్పుడు అది ఎఫ్ఆర్పి లాక్ ఉంటుంది, గూగుల్ అకౌంట్ లాక్. ఇప్పుడు మీరు ఐఎంఈ నెంబర్ చెక్ చేయాలన్నా #06# కొట్టడానికి పాసిబిలిటీ లేదు. అన్లాక్ చేయాల్సిన ప్రాసెస్ ఉంటుంది. అన్లాక్ చేసిన తర్వాత మొబైల్ ఓపెన్ అయిన తర్వాత #06# కొట్టి మనం ఐఎంఈ నెంబర్ చెక్ చేస్తాం. అంటే అప్పటికి ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది, వర్క్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు కస్టమర్ కాడ నుంచి పేమెంట్ తీసుకుంటాం, దాని తర్వాత అతను సిమ్ వేసుకొని యూజ్ చేస్తాం. అప్పుడు తర్వాత సైబర్ క్రైమ్ నుంచి అతనికి కేసు ఓకే అవుతుంది. అతనే ఏమంటాడు, దొరికినాక నేను పలానా షాప్లో చేశాను అంటాడు. అప్పుడు దానికి ఏం సొల్యూషన్ చేయాలి సార్? మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సైబర్ క్రైమ్ మీరు కేసు రిపోర్ట్ అయ్యి మీ మీద మర్డర్ కేసు లేకపోతే రేప్ కేసు దొంగతనం కేసు ఏది పెట్టరు మైండ్ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని టెక్నికల్ ఫీచర్స్ వస్తాయి. నేను చెప్పిన దాని తర్వాత కొత్త సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. దీనికి ఏం లేదు, కస్టమర్ నుంచి ప్రాపర్ నాన్ పర్సన్ అయితే హ్యాండిల్ చేయాలి, అన్నోన్ పర్సన్ అయితే పక్కన లేదు. నాన్ పర్సన్ అయితే సింపుల్గా నాన్ పర్సన్ అంటే మనకు పరిచయం రెఫరెన్స్ నాకు కాల్ బాగా తెలుసు అని చెప్పి మనం రెఫర్ చేసినామనుకో నేను హ్యాండిల్ చేస్తాను. ఎందుకంటే నాకు కాల్ తెలుసు కాబట్టి నేను హ్యాండిల్ చేస్తాను. బాగా ఎవరో తెలియదు కొన్ని డౌట్ వచ్చింది పక్కన రెండే రెండు రకాలు. నాన్ పర్సన్ అయితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అన్నోన్ పర్సన్ అయితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. ఎవరైనా రెఫరెన్స్ వచ్చిందా మీరు మీ బిజినెస్ చేసుకోండి, ఎందుకంటే దొరికిన ఆ నాన్ పర్సన్ ఎవరో తెలిసిపోతుంది. బట్ ప్రతిదీ రికార్డు మెయింటైన్ చేయండి. రికార్డు మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు ఎక్సెల్ షీట్లో లేకుండా రోజు 30 కస్టమర్లు 40 కస్టమర్లు వస్తారు. లేదు మీకు ఏదైనా జిఎస్టీ ప్రాబ్లమ్ లేకపోతే పక్కన ఎవరు అప్రూవ్తో ఉంటారు కాబట్టి ఒకటి ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేస్తే ఏ రోజు ఏ టైంకి ఏ కస్టమర్ వచ్చిన రోజు ఆ రికార్డు ఎవరు డిఫరెన్స్ వచ్చినా ఏది ప్రాబ్లం సింపుల్గా మెయింటైన్ చేస్తే లెడ్జర్ మెయింటైన్ చేస్తే ఈజీగా ప్రాబ్లం మెయింటైన్ అయిపోయింది. ఫోన్ నెంబర్ దయచేసి ఎవరంటే ఫోన్ పే లింక్ పోయేటప్పుడు మీకు ప్రతి ఒక్కరు కూడా
2 అకౌంట్లు పెట్టుకోండి. 2 అకౌంట్లు ఎందుకు పెట్టుకోమని చెప్తున్నానంటే పక్కన బిజినెస్ అకౌంట్ పెట్టుకున్నప్పుడు అది ఏ రోజు డబ్బు ఆ రోజు దాదాపు వీలైనంత వరకు ఆ అకౌంట్ క్లీన్ పే చేయండి. లేదంటే సైబర్ క్రైమ్ అఫెండర్లలో ఏదైనా ఒక ఫోన్ ద్వారా ఇందాక వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పినాడు. కర్ణాటకలో కేసు రిపోర్ట్ అయింది. మీకు వచ్చిన కస్టమర్ వాడు ఎదవైతే వాడు సైబర్ క్రైమ్ అఫెండర్ అయితే మీరు చాలా నరకం అనుభవిస్తారు. కడప జిల్లా ఏపీ వరకు అయితే ఏదో ఒకటి అలాంటి వాడు ఉంటే మేనేజ్ చేయగలరు. కానీ వేరే రాష్ట్రాల్లో ఉంటే మీరు అక్కడ పోయి క్లియర్ చేసుకోవాలి. అక్కడ సమస్యలు వస్తున్నాయి. డబ్బు తీసుకునే వరకు వీలైనంత వరకు క్యాష్ తీసుకుని ట్రై చేయండి. ఫోన్పే ఈ పేరు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నేను చెప్పకూడదు, బట్ ఎందుకు చెప్తున్నా అంటే ఎఫెక్ట్ అయితే మీ బిజినెస్ ఉంటుంది. ఫోన్ పోవడం దొరకడం అనేది రెగ్యులర్ ప్రాసెస్, పెద్ద సమస్య కాదు. అది ఈరోజు దొరుకుతున్నా రేపు దొరుకుతుంది. కానీ మీ అకౌంట్ బ్లాక్ అయితే మాత్రం చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వైట్ షాప్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ మన జిల్లాలో ఫేస్ చేస్తున్నారు. సెకండ్ మీరు, ఎందుకంటే మీ కాడికి వచ్చినప్పుడు ఎవడెవడో కొడుతున్నాడు, మీరేదో బిజినెస్ మన మీద చేసుకుంటున్నారు కానీ చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. అది కొంచెం నాలెడ్జ్ పెట్టుకుని చేసుకున్నాం. ఇంకేమన్నా సరే అన్న. నేను ఇట్లా ఏదైనా చేస్తే మీరు తెలుసో లేదో ఐటీ యాక్ట్ ప్రకారంగా 10 years కమిషన్ ఉంటుంది. ఇంకొకటి మీరు తప్పించుకోలేదు. ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి. తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తాం. ఓకే, రెడీ? ఓకే రెడీ. ఇక్కడ చూడండి. ఓకే. మొబైల్ మహమ్మద్ అలీ మొబైల్స్. చూడు. షేక్ మున్నా మొబైల్స్. షేక్ ఆదిల్ బాషా ఐ క్లాస్ మొబైల్స్. కార్డ్ ఐడి కార్డ్ తిరిగి చూడు. చేతులు అడ్డం పెట్టాకండి. ఆలిపురా జిఎన్ మొబైల్స్. కే బాలాజీ కనక మొబైల్స్. సునీల్ సన్నీ మొబైల్స్. చేతులు అడ్డం తిండి. సయ్యద్ అలీ ఎంఏ మొబైల్స్. సైడ్ బాయ్ పైసా పెట్టిన పైసా సైడ్. ఇమ్రాన్ ఇండియా మొబైల్స్. సయ్యద్ ఆసిఫ్ అలీ ఆసిఫ్ మొబైల్స్. ఇమ్రాన్ మొబైల్. జావేద్ వెంచర్ మొబైల్స్. మహమ్మద్ గౌస్ జిఎన్ మొబైల్స్. సైడ్
పవన్ కుమార్ ఐగర్ మొబైల్స్ అర్బన్ కారం భాష షేక్ షా సుల్తాన్ పఠాన్ సమీర్ ఖాన్ టెక్నీషియన్ మా మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏమంటే మా అసోసియేషన్ టెక్నీషియన్స్ కానీ మా షాప్ ఓనర్స్ కానీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేసుకుంటా స్టేట్ వైడ్ ఒక యూనిట్గా ఉండి ఎక్కడికెక్కడ మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. ప్లస్ ఇది ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా వల్ల ఏమైనా సాయం చేయడం అన్ని వాళ్ళకి మేము చేసుకుంటూ వస్తాం. ఈరోజు ఈ అసోసియేషన్ ఇంత స్ట్రాంగ్గా ఫామ్ అయ్యి మన రాష్ట్రం మొత్తము కొన్ని వేల మంది ఈ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దీనికి ఇప్పుడు ఒక 1 yearగా మేము స్ట్రాంగ్గా స్టేట్ వైడ్గా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని మా ప్రాబ్లమ్స్ మీద మేమే చర్చించుకొని ప్రాబ్లమ్స్ ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటాము. సంక్షేమ పరంగా మా వాళ్ళకి ఏం చేయాలో అంతా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇది యూనియన్ పాలసీ.